హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కథలోకి వెళ్ళే ముందు ఒక్కసారి లైక్ చేయండి. కథ మొత్తం విన్న తర్వాత అయినా ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే మీ లైక్ నాకెంతగానో యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను నా ఛానల్ని, నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, మనం స్టోరీలోకి వెళ్దామా? అయితే రాజు వాళ్ళ అమ్మకి నాన్నకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఊరికి బయలుదేరి వెళ్తాడు. అయితే ఆ రోజు అమావాస్య అన్నమాట. అయితే ఈ విషయం అతనికి తెలియదు. అయితే అమ్మకి నాన్నకి ఎవరికి చెప్పకుండా తను బ్యాగ్ వేసుకొని ఇంకా ఆఫీస్కి లీవ్ పెట్టి బయలుదేరుతాడు. అయితే బస్ ప్రయాణం అయిపోయిన తర్వాత బస్ దిగుతాడు. బస్ దిగే లోపే చాలా చీకటి పడిపోతుంది. ఇంకా తను వెళ్ళాల్సిన దారి అడవి ప్రాంతం కావడంతో మొత్తం వెళ్ళే ప్లేస్ అంతా చాలా చీకటిగా ఉంటుంది. అయినా కూడా తనకి చిన్నప్పటి నుండి తెలిసిన దారి కావడంతో సరేలే, నాకు తెలుసు కదా, అయినా నా దగ్గర ఫోన్ ఉంది కదా, టార్చ్ ఆన్ చేసుకొని నేను వెళ్తాను అనేసి బస్ దిగేసి తను ప్రయాణం సాగించాడు. అయితే అప్పుడు టైం చూస్తే 8 అవుతుంది. చాలా చీకటిగా ఉంది. తనకి తెలిసిన దారి కావడంతో వెళ్తూనే ఉన్నాడు. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనకి చాలా దాహంగా అనిపించింది. అబ్బా, కనీసం బాటిల్లో కొన్ని వాటర్ కూడా లేవు నా దగ్గర. నేను అక్కడ సిటీలో ఉన్నప్పుడే ఒక ఎక్స్ట్రా బాటిల్ కొనుక్కుంటే అయిపోయేది. ఉన్న బాటిల్ మొత్తం బస్సులోనే తాగేశాను వాటర్ అన్నీ అని అనుకుంటూ బయలుదేరుతాడు. అయితే ఇక్కడ బస్ దిగిన ప్లేస్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే దగ్గరగా 3 కిలోమీటర్లు నడవాలి. అయితే చీకటి కావడంతో కనీసం అక్కడ ఒక్క ఆటో కూడా లేదు. సో ఇంకా సరేలే, చేసేదేముంది. అయినా బస్ స్టాప్ నుంచి వాళ్ళ ఇంటికి తనకి నడవడం అలవాటే. చిన్నప్పటి నుంచి అలాగే తను వెళ్ళేవారనమాట. ఎందుకంటే బస్ స్టాప్ నుంచి వాళ్ళ ఊరు అనేది చాలా దూరంగా ఉంటుంది. ఓకేనా? అయితే తను అలాగే వెళ్తూ ఉన్నాడు. కానీ తనకి చాలా దాహంగా ఉంది. సరేలే, తొందరగా ఒక 1/2 అవర్లో ఇంటికి వెళ్ళిపోయి నేను వాటర్ తాగేస్తానులే, 3 కిలోమీటర్లే కదా, అయినా ఇప్పుడు నడవలేదా అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే తనకి ఏంటి అంటే ఏదో ఒక చెట్ల నుంచి కానీ అక్కడున్న ప్రదేశం నుంచి చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏంటిది, నాకు ఇదంతా తెలిసిన ప్రదేశమే కదా, ఎందుకు ఈరోజు నాకు వింతగా అనిపిస్తుంది. తనకి ఏ చెట్టును చూసినా చాలా భయంకరంగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకు, ఇదంతా నా ఊహ కదా, ఎందుకంటే రాత్రి అంటేనే ఒక్కరు వెళ్తే అక్కడిక్కడ చూసి భయపడతాం. అయినా నాకేంటి, సరేలే, నేనే అలా ఊహించుకుంటున్నాను, సరేలే అవన్నీ చూడకుండా నేను స్ట్రేట్గా వెళ్తాను అనుకుంటూ మెల్లగా వెళ్తున్నాడు. అయితే తనకి కొంచెం దూరం వెళ్ళేసరికి కుక్కల సౌండ్ అనమాట. కుక్కలు బాగా ఏడుస్తున్నట్టు సౌండ్ రాగానే కొంచెం భయం అనిపించింది. ఏంటి కుక్కలు అలా ఏడుస్తున్నాయి, అయినా కుక్కలు ఏడవడం అంత మంచిది కాదు కదా, సరేలే అది ఎందుకు ఏడుస్తున్నాయో ఏమో, సరే అనేసి తను అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి కుక్కల ఏడుపులు చాలా గట్టిగా వినిపించడంతో తను ఇంకా చాలా భయపడుతున్నాడు. అరే ఏమైంది, నాకు చాలా భయంగా ఉంది, ఇదేంటి ఫస్ట్ టైం ఇంత భయపడుతున్నాను అనేసి తన నడకని స్పీడ్గా స్పీడ్గా నడుచుకుంటూ పోతున్నాడు. అయితే ఒక్కసారిగా అక్కడ ఏమైపోయిందంటే తన కాలికి ఒక రాయి తాకి సడన్గా కింద పడడంతో తన కాలు వేలికి బ్లడ్ వచ్చేసింది. అబ్బా, ఏంటి ఇలా అయింది, వేలు మొత్తం ఇట్లా కమిలిపోయినట్టు అయిపోయి బ్లడ్ వస్తుందన్నమాట. తనకి చాలా నొప్పి అవుతుంది. సరేలే అనేసి కొంచెం తన కర్చీఫ్ తీసుకొని తుడిచేసి తన బొటన వేలికి కర్చీఫ్ని కట్టేసి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలాగే కూర్చొని మళ్ళీ లేచి ప్రయాణం సాగించాడు. కానీ చాలా నొప్పిగా ఉంది, కానీ అంతకంటే ఎక్కువ చాలా భయంగా ఉంది. అరే ఇంటికి వెళ్దామని స్పీడ్గా వెళ్ళేసరికి ఏంటి ఇలా అయింది, నడవలేకపోతున్నాను నేను అనేసి అలాగే వెళ్తున్నాడు. అయితే
తను చూసుకోలేదు, ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట. ఛార్జింగ్ కూడా అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా చాలా చీకటిగా ఉంది. ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ముందే అది అమావాస్య కావడంతో చిమ్మ చీకటి, అసలు వెలుతురే లేదు. చంద్రుడు వెలుతురు కూడా ఉండదు కదా అమావాస్య అంటే. సరే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఒకవేళ సడన్గా కాలు ఎక్కడైనా గుంతలో ఏమైనా వేసాననుకో మళ్ళీ ఇంకొక దెబ్బ తగులుతుంది. ఎలా దేవుడా, ఎలా ఎలా అనుకుంటూ ఆలోచించుకుంటూ చాలా భయపడుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడే తనకు ఒక చిన్న వెలుతురు కనిపించినట్టు అనిపించింది. ఏంటబ్బా అని గమనించి చూస్తే తను ఎదురుగా వాళ్ళ పక్క సందులో ఉన్న ఆవిడ కనిపించింది. ఇతను ఏమని పిలుస్తాడంటే పెద్దమ్మ అని పిలుస్తాడు. అరే నువ్వా రాజు, ఏంది ఈ టైంలో అంటే, పెద్దమ్మ నువ్వా, చాలా భయంగా ఉంది పెద్దమ్మ, నేను ఇంటికి వస్తున్నాను, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, టార్చ్ కూడా ఆగిపోయింది, చాలా భయం వేస్తుంది, ఇంకా దారి మధ్యలో వచ్చేటప్పుడు కూడా నాకు కాలు బొటన వేలికి దెబ్బ తగిలింది అని చెప్తున్నాడు. అప్పుడు పెద్దమ్మ, ఏంట్రా రాజు, అయినా నువ్వు చెప్పా పెట్టకుండా సడన్గా ఇలా వచ్చేసావేంటి, అయినా ఇదా సమయం నువ్వు రావడానికి, అమ్మకి నాన్నకి చెప్పావా అని అడుగుతుంది. లేదు పెద్దమ్మ, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు అక్కడ బస్ లేటుగా దొరికింది, అందుకని రావడం కొంచెం ఆలస్యం అయ్యింది, వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయిపోయింది అని చెప్పాడు. అయితే సరేలే, నా దగ్గర లాంతర్ ఉంది కదా, నేను ఇంటికే వెళ్తున్నానులే, నిన్ను ఇంటి దగ్గర దించేసి నేను ఇంటికి వెళ్తానని చెప్పింది. అయితే సరే పెద్దమ్మ, చాలా థ్యాంక్స్, అసలు ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు పెద్దమ్మ, లేదురా, నేను కొంచెం పని నుండి బయటికి వెళ్ళాను, నేను ఇంటికి వెళ్తున్నాను, సరేరా వెళ్దామనేసి లాంతర్ పట్టుకొని దారి చూపించుకుంటూ వచ్చింది. తను కూడా చాలా ధైర్యం తెచ్చుకున్నాడు. అబ్బా, మా పెద్దమ్మ వచ్చింది కదా, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అనుకొని ఇద్దరు మాటలు కలిపి అలా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్ళిన తర్వాత పెద్దమ్మ, అసలు చెప్పురా, ఏమైంది, ఏం చెప్పాలనుకుంటున్నావు? కాదు పెద్దమ్మ, నేను బస్సు దిగి వచ్చేటప్పుడు కుక్కలు చాలా ఏడ్చాయి, నాకు చాలా భయమేసింది, అసలు నేను ఇప్పుడు ఇలా భయపడలేదు, నాకు వచ్చే దారిని చూస్తే కూడా చాలా భయమేసింది పెద్దమ్మ అని అన్నాడు. అప్పుడు పెద్దమ్మ, ఏం లేదురా, ఇది అమావాస్య కదా, అందుకనే ఈ రాత్రి టైంలో బయటికి రాకూడదు, అది కూడా ఇంత అర్ధరాత్రి, ఈ టైంలోనా, దగ్గరగా టైం 9 కావస్తుంది, ఇలాంటి టైంలలో బయట తిరగొద్దు, అది కూడా ఇది పల్లెటూరి ప్రాంతం కదరా, ఇక్కడ జనాలు కూడా త్వరగానే ఇంటికి వచ్చేస్తారు తమ పనులు ముగించుకొని, అందుకని ఈ టైంలో ఎవరు కనిపించరు కదా, ముందే అడవి ప్రాంతం నుంచి వెళ్ళాలి, సరేలే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, కొంచెం ఆలోచించి పనులు చేయు అని ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. సరే పెద్దమ్మ, ఇంకేంటి కబుర్లు చెప్పు అని అంటాడు. ఇంకా ఏమీ లేదురా, ఏముంటాయి ఇంకా కబుర్లన్నీ, అయినా నువ్వు జాబ్ చేస్తున్నావని విన్నాను, బాగా జాబ్లో బాగా సెటిల్ అయ్యావా, మరి ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావు చెప్పురా అని అంటుంది. అప్పుడు పెళ్ళేమి అంత ఆలోచించలేదు పెద్దమ్మ, నేను ఇంకొంచెం నేను సెటిల్ కావాలి కదా, ఇంకొంచెం నాకు ప్రమోషన్ రావాలి, ఇంకా నేను జాబ్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి, పెళ్లి చేసుకునే ఆలోచన అయితే లేదు పెద్దమ్మ నాకు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా ఇంటి సమీపంలోకి రాగానే పెద్దమ్మ, సరేరా నువ్వు వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను సరేనా అని అంటే, లేదు పెద్దమ్మ, నేను మీ ఇంటి వరకు వస్తాను, అక్కడి వరకు వచ్చిన తర్వాత నేను ఇంటికి వస్తాను, ఎందుకంటే ఇప్పుడు లైట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, కనిపిస్తూనే ఉన్నాయి కదా, సో ఇప్పుడేం భయపడను, ఫస్ట్ అయితే మనం మీ ఇంటికి వెళ్దాము, నిన్ను అక్కడ దించి దాని తర్వాత నేను మా ఇంటికి వెళ్తాను అన్నాడు. అరే ఏం లేదురా, ఎందుకు భయం, ఇక్కడ పక్క సందే కదా, నువ్వైతే వెళ్ళురా సరేనా
అంటే సరే పెద్దమ్మ బాయ్, మరి తర్వాత మళ్ళీ కలుద్దాంలే, రేపు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాడు. పెద్దమ్మ కూడా వెళ్ళిపోయింది. అయితే ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి చూశాడు. అయితే అమ్మ డోర్ తీ అంటే సడన్గా వాళ్ళ అమ్మ వచ్చి డోర్ తీసి ఎవరు అని అడుగుతుంది. డోర్ తీసిన తర్వాత ఏంట్రా ఈ టైంలో నువ్వు అసలు చెప్పా పెట్టకుండా వచ్చేసావేంటి అని చాలా కోపంగా అంటుంది. లేదమ్మా, నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కాకపోతే బస్ లేట్ అయింది అని అన్నాడు. అయితే అయినా నీకు బుద్ధి ఉందారా, ఈరోజు ముందే అమావాస్య ఉంది, నువ్వు అసలు మొత్తం చీకటిగా ఉంటుంది, నువ్వు చెప్పవారా, కనీసం బస్ దిగిన తర్వాత అయినా నాన్నగారైనా వచ్చేవారు కదా నిన్ను పికప్ చేసుకోవడానికి, బండి తీసుకొని వచ్చేవాడు కదా, అసలు ఏ మనిషిరా నువ్వు, అట్లా ఇట్లా అని తిడుతుంటే అవునమ్మా నేను కూడా కొంచెం భయపడ్డాను, కాకపోతే పెద్దమ్మ వచ్చి నన్ను లాంతర్ పట్టుకొని తీసుకొని వచ్చింది, తనకి ఏదో పని ఉండేనంట, పని చూసుకొని వస్తుంటే నేను కనిపించాను అంటే, ఏ పెద్దమ్మరా నువ్వెవరి గురించి చెప్తున్నావు అంటే, అదే మమ్మీ మన పక్క సందులో ఉండే పెద్దమ్మ గురించి చెప్తున్నాను అంటే, ఎవరు రా తను సావిత్రమ్మ నాన్న చెప్పేది అంటే, సావిత్రి పెద్దమ్మ గురించే చెప్తున్నానంటే, అరే పిచ్చోడా అసలు నువ్వు ఏ లోకంలో ఉన్నావురా, తను 1 నెల ముందే చనిపోయింది, కానీ నేను నీకు చెప్పలేదు, నీ జాబ్ టెన్షన్లో నువ్వు ఉంటావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలి, మళ్ళీ నువ్వు డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ టెన్షన్ పడతావని నేను చెప్పలేదు, తను రీసెంట్గానే ఒక 1 మంత్ ముందు చనిపోయిందిరా అని అంటే, అవునా అసలు నమ్మలేకపోతున్నా అమ్మా, ఇంతవరకు నాతో పాటే వచ్చింది, ఇక్కడ ఇంటి వరకు వచ్చింది పెద్దమ్మ నన్ను తీసుకొని అంటే, సరే లేదురా, సరే నువ్వైతే ఫస్ట్ బయట నిలబడు, నేను నీకు దిష్టి తీస్తానని చెప్పేసి తనకి దిష్టి తీసేసి బయటనే స్నానం చేసుకొని రారా బాబు నువ్వు అనేసి అంటే, బయటనే స్నానం చేసుకొని ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు అదే ఆలోచిస్తున్నాడు, అయినా పెద్దమ్మ నన్ను కాపాడింది, అయినా ఎంత భయపడ్డానో నేను, కానీ పెద్దమ్మ రాగానే నాకు అస్సలు భయమే అనిపించలేదు, ఆ దేవుడే పెద్దమ్మని పంపించినట్టున్నాడని పెద్దమ్మకి నిద్రలోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాడు. చూశారు కదా ఫ్రెండ్స్, నా స్టోరీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.